వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పరిపాలనా విధానం, రికార్డుల నిర్వహణ, నేరాల దర్యాప్తు, ప్రజలకు అందిస్తున్న సేవలు, పోలీసింగ్ నాణ్యత, స్టేషన్ పరిసరాల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తనిఖీలో భాగంగా స్టేషన్ జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ రిజిస్టర్లు, కేసు డైరీలు, పెండింగ్ కేసుల వివరాలు, బెయిల్ నిబంధనల అమలు, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, ఆయుధాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, విజిటర్ రిజిస్టర్, పోలీసు సిబ్బంది హాజరు రిజిస్టర్లు, స్టేషన్ రిసెప్షన్, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి అవసరమైన మార్గదర్శకాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అన్ని కేసులను ప్రాధాన్యతతో విచారించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతతో స్వీకరించి చట్టబద్ధంగా, పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎస్పీ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను ఓర్పుతో విని తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రేవ్ కేసుల దర్యాప్తును అత్యంత నాణ్యతతో నిర్వహించి శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలను సమర్థంగా సేకరించి కోర్టులో బలమైన అభియోగ పత్రాలు దాఖలు చేయడం ద్వారా నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు. విలేజ్ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచిస్తూ గ్రామ స్థాయిలో ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని, గ్రామాల్లో నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు వంటి అంశాల్లో చురుకైన పాత్ర పోషించాలని ఆదేశించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం పెంచి కమ్యూనిటీ పోలీసింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలపై గ్రామాలు, విద్యా సంస్థలు, వ్యాపార వర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన నిఘా కొనసాగించాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మహిళలపై జరిగే నేరాలపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మైనర్ల వాహనాల డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాలపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలని, పోలీసు సిబ్బంది సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. ఈ వార్షిక తనిఖీలో ఎస్బీ సిఐ నాగరాజు, మిర్యాలగూడ రూరల్ సిఐ పిఎన్డి ప్రసాద్, మాడుగులపల్లి ఎస్ఐ సురేష్ యాదవ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.